నెల్లూరు జిల్లా కోటమండల కేంద్రంలో బీసీ నాయకులు, టీడీపీ శ్రేణులు బీసీలకు 34% రిజర్వేషన్ల పెంపుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితర ప్రముఖుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించడంతో సుమారు 16,800 మంది బీసీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా, సామాజికంగా నష్టపోయారని ఆరోపించారు. ఎంపీటీసీల నుంచి వార్డు సభ్యుల వరకు పలువురు బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను కోల్పోయారని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు తిరిగి పెంచుతామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని నాయకులు తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 34% పెంచే నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీసీలకు అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీనే అనే నినాదాన్ని ఈ నిర్ణయం మరోసారి గుర్తు చేసిందని నాయకులు పేర్కొన్నారు. బీసీల రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామని, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండలానికి చెందిన టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం బీసీలకు ఏ రోజైతే మా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఈరోజు 34% రిజర్వేషన్ని అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించే రోజు నుంచి బీసీలని రాజకీయ చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 24% రిజర్వేషన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఎంతోమంది బీసీలని మండలాధ్యక్షులను చేసి, ఎమ్మెల్యేలను చేసి, మినిస్టర్లను చేసిన ఘనత ఒక సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఘనత దక్కింది. దానికి ఉదాహరణ దేవేంద్ర గౌడ్. రాష్ట్రంలో మండలాధ్యక్షుడి స్థాయి నుంచి రాష్ట్ర హోంమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి బీసీలను చైతన్యవంతులను చేసి వాళ్ళని అత్యున్నత పదవుల్లోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ విషయం ప్రజలందరూ కూడా గ్రహించాలి. తెలుగుదేశం పార్టీ వల్లే బీసీలకు ప్రయోజనం. స్థానిక ఎన్నికల్లో ఓన్లీ ప్రయోజనం చేకూర్చాలని ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు మరియు మన యువ కెరటం తెలుగుదేశం కార్యకర్తల ఆశా జ్యోతి మరియు నారా లోకేష్ బాబు గారు సంకల్పంతో ఈరోజు 34% రిజర్వేషన్ అమల్మెంట్లో తీసుకొచ్చారు. నిన్నటి రోజు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అబౌట్ బీసీ రిజర్వేషన్స్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల కోసం మొట్టమొదటిసారిగా 20% రిజర్వేషన్తో రాజకీయ రిజర్వేషన్లు ఏదైతే స్థానిక సంస్థల్లో వాళ్ళకి చోటు కల్పించాలనే భావంతో ఆయన మొదటిసారి ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా 97లో దాన్ని 34% తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రిజర్వేషన్ని తూట్లు పొడుస్తూ దాన్ని తిరిగి మళ్ళా 24%కి తీసుకొని రావడం జరిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే బీసీలకి హామీ ఇచ్చారో, దేశంలోనే అబౌవ్ 50% ఆఫ్ ద పీపుల్ వెనుకబడిన తరగతులు, వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 34% మనం చేస్తాము అని కమిట్మెంట్ చేసి మాట ఇవ్వడం జరిగింది ఎన్నికల హామీలు. అందులో భాగంగా మొన్నటి రోజు తిరిగి 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో చేకూర్చడం నిజంగా చాలా సంతోషం అయినటువంటి వాతావరణం. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని మా బీసీ సోదరుల కళ్ళల్లో ఆనందం చూశారు. బీసీ సోదరులే కాదు, యావత్ దేశం మొత్తం ఈ నిర్ణయాన్ని ఆనందంతో స్వీకరించారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీలు తమ సొంత పార్టీలాగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా బీసీ సోదరులకు ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకి అత్యున్నత స్థానం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఈ సందర్భంగా బీసీ సోదరులకు శుభాకాంక్షలు. అలాగే మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా గూడూరు శాసనసభ్యులు మా అన్నగారు పాసి శ్రీనివాస్ కుమార్ గారికి ధన్యవాదాలు. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.